ఈసారి జరగనున్న లోక్సభ ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారిన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో మాత్రం ఒక మహా సంగ్రామాన్ని తలపిస్తున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా తృణమూల్ కాంగ్రెస్ బీజేపీల మధ్య పోరు సాగుతోంది. ఈడీ సీబీఐల పేరుతో మోదీ అవలంబిస్తున్న కక్ష సాధింపు విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ బీజేపీ బ్లాక్మెయిల్ రాజకీయాలను ఎండగడుతూ ఓవైపు బీజేపీపై మమతా దీదీ యుద్ధంగా ప్రకటించగా ఎలాగైనా మమతా దీదీ ప్రభంజనానికి అడ్డుకట్ట వేయాలని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే కామ్రేడ్లు కంచుకోటలో కమలం వికసించిన విషయం తెలిసిందే. ఒకప్పటి కమ్యూనిస్టుల కంచుకోట పశ్చిమ బెంగాల్లో గత కొన్నేళ్లుగా సంచలన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 42 లోక్సభ స్థానాల్లో దేశంలోనే 3వ స్థానంలో ఉన్న బెంగాల్లో గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 18 సీట్లు గెలిచి తృణమూల్ కాంగ్రెస్ కు పక్కాలో బల్లెంలా మారింది. 34 సీట్ల నుంచి 22 సీట్లకు తృణమూల్ కాంగ్రెస్ పరిమితం కావాల్సి వచ్చింది. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 77 స్థానాలు గెలిచి బెంగాల్లో ఎదురులేదనుకున్న దీదీకి బీజేపీ చుక్కలు చూపిస్తోంది. ఈసారి హిందుత్వ ఓట్లను ఆకర్షించే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. 2 పార్టీల మధ్య ఓట్ల శాతం 3 మాత్రమే తేడా ఉండటం విశేషం. ఇక కాంగ్రెస్ పార్టీ 2019 లోక్సభ ఎన్నికల్లో 4 సీట్ల నుంచి 2 సీట్లకు పడిపోగా కామ్రేడ్లు ఉన్న 2 సీట్లను కోల్పోయి ఉనికినే కోల్పోయారు. రాష్ట్రంలో 34 ఏళ్లుగా అప్రహితహాతంగా రాజ్యమేలిన కామ్రేడ్లు బెంగాల్ బెబ్బులు మమతా బెనర్జీ దెబ్బకు అడ్రస్ లేకుండా పోయారు. జ్యోతి బసు, బద్దాదేవ్ భట్టాచార్య, సోమనాథ్ చటర్జీ వంటి ఉద్దండులను దేశానికి అందించిన బెంగాల్లో ఇప్పుడు కామ్రేడ్లు కనుమరుగయ్యారు. ఇక కాంగ్రెస్ పార్టీ కనుచూపు మేర కనిపించకుండా పోయింది. రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేస్తూ కామ్రేడ్ల స్థానంలో కాషాయం పార్టీ పాగా వేయటం అనూహ్య పరిణామంగా చెప్పవచ్చు. మమతా దీదీ 42 లోక్సభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తుంది. మోదీ సర్కార్ కక్షాపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ రాష్ట్రంలో తాము చేసిన అభివృద్ధిని ప్రధానంగా ప్రస్తావిస్తోంది. బీజేపీ మతతత్వ విధానాలను విమర్శిస్తూ ముస్లిం ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం దీదీ చేస్తున్నారు. మోదీ హయాంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం, కార్పొరేట్ వ్యవస్థలతో కుంభకవటం వంటి అంశాలను లేవనెత్తుతున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ, లెఫ్ట్ పార్టీలు బెంగాల్లో పూర్తిగా చతికిల పడటం ఆ పార్టీకి అనుకూలంగా మారింది. మమతా బెనర్జీ అవలంబిస్తున్న ఏకపక్ష విధానాలు, తృణమూల్ కార్యకర్తల మితిమీరిన ఆగడాలను బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇటీవలే రాష్ట్రంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ సర్కార్ భారీగా నిధులు సమకూర్చింది. బెంగాల్లో పాగా వేయటానికే ఇదంతా చేసిందనే ప్రచారం జరుగుతోంది.